కార్తీక మాసంలో మనం నదిలో స్నానం చేసేటప్పుడు పోలితేల కథ చెప్పుకుంటాం కదా. జ్యోతులు వెలిగించేటప్పుడు ఈ పోలితేల కథ చెప్తున్నాను. మనం అందరం కూడా జ్యోతులు వెలిగించాక అక్షింతలు పట్టుకొని కూర్చొని పోలితేల కథ చెప్పుకోవాలి. అత్తకి 7 కోడళ్ళట. ఆ అత్తకి 7 కోడలు. చిన్న కోళ్ళ పేరు పోలి. పోలి అయితే ఈ అత్త కోడళ్ళు అందరూ ఒక ఇంటి కోడలు ఎంతో ఐకమత్యంతో ఉండేవారట. ఈ అత్త 6 కోడళ్ళే బాగానే చూసేదట. 7వ కోడళ్ళే బాగా చూసేది కాదట ఈ పోలిని. చూడకపోతే ఈ అత్త ఏం చేసేదట, ఈ ప్రతిరోజు ఈ తాన్నాలు చేయడం, దీపాలు పెట్టుకోవడం, ఈ అన్ని పనులు చేసుకుండేవారట. ఈవిడికి మాత్రం పాసిపోని అప్పచెప్పేవారట. అలాగే కార్తీక మాసాలు వచ్చాయి. కార్తీక మాసంలోను ఈ 6 కోడల్ని తీసుకెళ్ళి నదికాడకి తీసుకెళ్ళి స్నానాలు చేసి జ్యోతులు వెలిగించుకొని అత్తలో కోడళ్ళు నవ్వుతూ ఆనందంగా తులుతూ వచ్చేవారట. ఈ పోలి తల్లి మాత్రం 7 దొడ్లు ఆవు పాలు తీయమని, 7 గేదెలకి పేడలు తీయమని, కల్లాపులు జల్లమని, ముగ్గులు పెట్టమని ఈ అన్ని పనులు చెప్తూ ఉండేదట చిన్న కోళ్ళకి చెప్తే అప్పుడు ఈ కోళ్ళు అలాగే అత్తయ్య నేను చేసేస్తాను అలాగనేసి వీళ్ళకంట ముందు లెగిసిపోయి తెల్లి ఈ 7 దొడ్లు పేడలు తీసి కసవులు తుడిసేసి కల్లాపులు జల్లేసి ముగ్గులు పెట్టేసి అన్ని పనులు చేసి ఈ అత్త ఏటికి స్నానానికి వెళ్ళిపోతే ఈ ఎన్న తిప్పి ఈ ఎన్న కవ్వానికి ఒక 2 ఒత్తులు తెడిపేసుకొని తెల్లి ఈ గబగబలాడితే భర్తకి చెప్పి, ఏండి నేను కూడా వెళ్ళి ఒక జ్యోతి వెలిగించుకొని వస్తానండి అలాగని భర్తకి చెప్పి వెళ్ళిపోయేదట. యువతలోటిని అత్త తోటికోడళ్ళు చేసేవారట. అవతలొట్టిని వెళ్ళి తెల్లి చేసుకుండేదట. వీలు అవ్వలేనప్పుడు నూతికాడ జ్యోతి వెలిగించేసుకొని ఊరుకుండేదట. ఈ అత్త కోడళ్ళు రాబోతుకి తోటికోడలు రాబోతుకి ఈ తెల్లి అన్ని పనులు చేసి అన్ని ఇంటికాడ అన్నీ చక్క పెట్టుకుండేదట. చక్క పెడితే వీళ్ళు 6 కోడళ్ళు ఈ అత్త వెళ్ళిపోయి తాన్నాలు చేసి దీపాలు పెట్టేసుకొని నవ్వుతూ తుల్లుతూ ఎంతో సరదాగా హ్యాపీగా ఆనందంగా ఇంటికి వస్తూ ఉండేవారట. వస్తూ అలాగే లాస్ట్ రోజు వచ్చిందట. ఈ నెల 30 రోజులు పూజ చేసుకొని వచ్చారట వీళ్ళు. ఈ నెల 30 రోజులు యథాప్రకారంగా ఈ తల్లి కూడా ఒక జ్యోతి వెలిగించుకుండేదట. దొంగసాటిని ఈవిడ చేసుకుండేదట. వీళ్ళు ఎంతో ఘనంగా వాళ్ళు చేసుకుండేవారట. లాస్ట్ రోజుని పూల స్వర్గం వచ్చింది. పూల స్వర్గం రోజు ఈ అత్త 6 కోడళ్ళు కలిపి స్వయంపాకాలు అయ్యి ఇచ్చుకుందాము, మనం జ్యోతులు అయ్యి వెలిగించుకుందాం అలాగనేసి ముందు రోజు అన్నీ అవర్చుకొని తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయారట. ఈ తెల్లి ఏం చేసిందట, అత్త దాంట్లో అన్నీ కొద్ది తీసి దాచుకొని, సరేలే మా అత్త వెళ్ళిపోయింది, యువతలో నీళ్ళు ఎంతో ఘనంగా పూజ చేసుకుంటున్నారట. పూజ చేసుకుంటే ఈ తెల్లి మళ్ళీ మామూలుగా యథాప్రకారంగా భర్తకు చెప్పేసి అవతలొడ్డుకి వెళ్ళిందట. అవతలొడ్డుకి వెళ్ళి ఈ జ్యోతి వెలిగించి ఒక సాకల బాణ మూసిందట. సాకల బాణ మూసి, అయ్యో విష్ణుమూర్తి ఏంటివయ్యా తండ్రి, అందరూ అటు సైడు ఎంతో ఆనందంగా పూజలు చేసుకుంటున్నారు, నేను దొంగసాటును పూజ చేసుకుంటున్నాను, ఏమీ తండ్రి నేను ఏ జన్మలో పాపం చేశాను అని పోలి తల్లి బాధపడ్డదట. బాధపడితే మహావిష్ణుమూర్తి ఒక పుష్ప విమానం మీద విష్ణుమూర్తి వచ్చి ఒక బ్రాహ్మణ అవతారంలో వచ్చి, అమ్మా దమ్మా నా స్వయంపాకం ఏదో నాకు ఇయ్యమ్మా అనేసి పోలి తల్లి అడిగారట. అడిగితే, అమ్మో సాక్షాత్తు భగవంతుడే నా కోసం వచ్చాడా, యువతల ఒడ్డుకి ఎలాగొచ్చావు స్వామి అని అతని పాదాలకు దండం పెట్టి ఈ తెల్లో స్వయంపాకం అది ఇచ్చేసి ఆ పాదాలకు దండం పెట్టుకొని, నాకు ఈ భాగ్యం చాలు అలాగని తెల్లో పొంగిపోతుందట. పొంగిపోతే అప్పుడు అన్నాడట విష్ణుమూర్తి, అమ్మ నీకు భక్తి మెచ్చి నేను వచ్చాను, అందువల్ల ఈ నెల 30 రోజులు ఎంతో దీనిగా నువ్వు చేసావు, పెక్కుర్తి కొలిది వాళ్ళు చేశారు, దైవభక్తితో నువ్వు చేసావమ్మా, రామ్మ ఈ పుష్ప విమానం ఎక్కువ నువ్వు అలాగనేసి ఈ తెల్లిని స్వర్గానికి తీసుకెళ్ళిపోతున్నాడట విష్ణుమూర్తి. తీసుకెళ్ళిపోతే ఈ తెల్లి వెళ్తూను అతకి తోడుకోడలకి చెయ్యి ఊపిందట. ఊపితే, అమ్మో పోలి ఏటే నువ్వు వెళ్ళిపోతున్నావు అలాగని పోలి తెల్లిది
కాలు పట్టుకొని అత్త ఏలబడి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతే ఇదేటి ఈ నెల 30 రోజులు మేము పూజలు చేసాము, ఆవిడెక్కడ పూజ చేసింది, ఆవిడ చెయ్యలేదు కదంటే, లేదమ్మా ఆవిడే చేసింది, ఎంతో దైవభక్తితో ఆవిడ చేసింది, పెక్కుర్తి కొలది మీరు చేశారు అలాగనేసి మహావిష్ణుమూర్తి చెప్పి ఈ పుష్ప విమానం మీద ఈ కోడలు తీసుకెళ్ళిపోతే ఈ కోడలు కాలట్టుకొని అత్త కూడా వెళ్ళిందట. అలాగే ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం వస్తూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే చల్లీలు స్నానం చేసి ఈ నెల 30 రోజులు మనం ఒక జ్యోతి వెలిగించుకుంటామో మనకి పరమ భాగ్యాన్ని ప్రసాదిస్తారనమాట. అందువల్ల ఈ నెల 30 రోజులు మనకి వీలైనప్పుడు ఈ పోలితేలు కథ చెప్పుకొని 2 అక్షింతలు నెత్తి మీద వేసుకుంటున్నా మనకి చాలు అనమాట.